ఢిల్లీ లిక్కర్ కేసులో ఇంకా తిహార్ జైల్లోనే గడుపుతున్న కేసీఆర్ కుమార్తె కవితను కేసీఆర్ ఇంతవరకు ఎందుకు పరామర్శించలేదు? కూతురుపై కోపమా లేక చూసి తట్టుకోలేకనా? తన గారాల పట్టిన కేసీఆర్ ఇంతకాలం కలవకపోవడానికి కారణాలు ఏంటి? ప్రతిసారి కేటీఆరే ఎందుకు వెళ్ళి కలుస్తున్నారు? గతంలో కరుణానిధి కూతురు కనిమొళి ఇదే జైలుకి వెళ్ళి కలిశారాయన. మరి కేసీఆర్కి ఏమైంది? తన గారాల పట్టి జైల్లో ఉంటే ఏ తండ్రికైనా ఎలా నిద్రపడుతుంది? కనీసం వారానికి ఒక్కసారైనా వెళ్లి పలకరించి వస్తారు. కానీ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం తన కుమార్తె జైల్లో ఉంటే ఇంతవరకు వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముద్దాయిగా తీహార్ జైల్లో గడుపుతున్నారు కేసీఆర్ తనయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కవిత అరెస్టై 3 వారాలు గడిచింది. కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లి కుమార్తెను కలవలేదు. కేసీఆర్ తుంటికి శస్త్రచికిత్స జరిగి చాలా కాలమైంది. ఊతకర్రతో నడుస్తూ సభలకు సైతం హాజరవుతున్నారు. అలాంటిది కన్న కూతుర్ను చూడ్డానికి ఎందుకు వెళ్లడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమార్తె కనిమొళి కూడా 2G కుంభకోణంలో ఇరుక్కుని ఇదే జైల్లో ఉన్నప్పుడు కరుణానిధి ఆరోగ్యం సహకరించకపోయినా వీల్ చైర్లో వచ్చి కుమార్తెను పరామర్శించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం కుదుట పడింది. అయినా కుమార్తెను కలవడానికి ఢిల్లీకి కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కవితకు అన్ని రకాలుగా సపోర్టుగా ఆమె భర్త అనిల్ కుమార్ ఢిల్లీలోనే ఉన్నారు. న్యాయపరమైన విషయాలు చర్చించడానికి కవిత సోదరుడు కేటీఆర్ తరచూ ఢిల్లీ వెళ్లి సోదరిని కలుస్తున్నాడు. కవితకు న్యాయవాదులను సైతం ఏర్పాటు చేశారు. విచారణ సమయంలో కూడా కవితకు సరైన సపోర్ట్ను అందిస్తున్నారు. అయినా కూతుర్ను పరామర్శించకపోవడంతో కేసీఆర్పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ వ్యవహారంలో మొదట్నుంచి తన మాట పెడచెవిన పెట్టిందని, అందుకే కేసీఆర్ కూతురు మీద కోపంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ బాగోతం కేసీఆర్కు తెలియకుండా జరిగి ఉండదు. కేసీఆర్తో అరవింద్ కేజ్రీవాల్ చాలా సన్నిహితంగా ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చి దేశవ్యాప్తంగా 3వ కూటమిని ఏర్పాటు చేసే క్రమంలో కేసీఆర్కు అరవింద్ కేజ్రీవాల్ చాలా దగ్గరయ్యారు. కేసీఆర్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్ను కలిసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కేజ్రీవాల్ సైతం హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో చర్చలు జరిపిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ బాగోతం కేసీఆర్కు తెలియకుండా జరిగిందని అనడానికి లేదు. అలాంటప్పుడు కుమార్తెను పరామర్శించడానికి కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదు అనే ప్రశ్న వస్తోంది. కేసీఆర్కు కవిత అంటే అమిత ఇష్టమని అందరికీ తెలిసిన విషయమే. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కుమార్తెకు ఇప్పుడు కలవకపోవడానికి అదే ప్రేమ అడ్డు వస్తుందని మరో కోణం బయటికి వస్తోంది. కుమార్తెను జైల్లో ఆ విధంగా చూడలేకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లడం లేదని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కవితను ఆ స్థితిలో చూడలేక, చూసి తట్టుకునే శక్తి లేకే కేసీఆర్ తీహార్కు వెళ్లడం లేదని తెలుస్తోంది. అందుకే తన బదులుగా కుమారుడు కేటీఆర్ను పంపుతున్నారని, ఎప్పటికప్పుడు కవిత సమాచారాన్ని తెలుసుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. అదీ కాక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు అనవసరంగా ఢిల్లీ వెళ్లి కుమార్తెను కలిస్తే వేరే సంకేతాలిచ్చినట్లవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక్కడ ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా ఉండడంతో ఎక్కడికీ కదల్లేని పరిస్థితి ఉంది. ముఖ్య నాయకులు అందరూ పార్టీని వీడిపోతున్నారు. ఈ క్రమంలో పార్టీ మీద దృష్టి పెట్టకుండా కుమార్తె కోసం ఢిల్లీ చుట్టూ తిరిగితే రాజకీయంగా నష్టం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ కుమార్తెను ఎప్పుడు పరామర్శించనున్నారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.